కర్బలా కథా చరిత్ర అనేది ఇస్లాం చరిత్రలోనే అత్యంత హృదయ విదారకమైన మరియు ఒక గొప్ప త్యాగానికి సంబంధించిన కథ. మొహర్రం నెలలో ముస్లింలు, ముఖ్యంగా షియా ముస్లింలు, ఈ త్యాగాన్ని స్మరిస్తూ శోకతప్త హృదయాలతో మొహర్రం జరుపుకుంటారు. దీనిని పీర్ల పండుగ అని కూడా అంటారు. ఈ కథ వెనుక ఉన్న అసలు చరిత్ర ఇక్కడ క్లుప్తంగా. 1. నేపథ్యం. కథా ప్రారంభం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత ఇస్లామిక్ సామ్రాజ్యంలో నాయకత్వం, ఖిలాఫత్ విషయంలో మార్పులు వచ్చాయి. ప్రవక్తగారి ప్రియమైన మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు అన్హు. ఆయన ఎల్లప్పుడూ సత్యం, న్యాయం మరియు ఇస్లాం సూత్రాల ప్రకారం బ్రతికేవారు. ఆ సమయంలో సిరియాను పాలిస్తున్న యజీద్ అనే ఒక క్రూరమైన మరియు అధర్మపరుడైన రాజు తనను తాను మొత్తం ఇస్లామిక్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ప్రజలందరూ, అలాగే ఇమాం హుస్సేన్ కూడా తనను రాజుగా అంగీకరించాలని, బయత్ చేయాలని డిమాండ్ చేశాడు. 2. ఇమాం హుస్సేన్ నిరాకరణ. యజీద్ అధర్మానికి, అన్యాయానికి ప్రతీక. ఒకవేళ ఇమాం హుస్సేన్ గనుక యజీద్ను రాజుగా ఒప్పుకుంటే ఇస్లాం ధర్మం తప్పుదోవ పడుతుందని హుస్సేన్ భావించారు. నేను ప్రాణాన్నైనా అర్పిస్తాను కాని అధర్మానికి, అన్యాయానికి తలవంచను అని ఇమాం హుస్సేన్ ధైర్యంగా ప్రకటించారు. దీనివల్ల మదీనాలో ఉండటం సురక్షితం కాదని భావించి ఆయన తన కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది అనుచరులతో కలిసి ఇరాక్లోని కూఫా నగరానికి బయలుదేరారు. కూఫా ప్రజలు తమకు మద్దతు ఇస్తామని లేఖలు రాశారు. 3. కర్బలా మైదానంలో దిగ్బంధనం. ఇమాం హుస్సేన్ తన కుటుంబంతో ప్రయాణిస్తుండగా యజీద్ సైన్యం వారిని ఇరాక్లోని కర్బలా అనే ఎడారి ప్రాంతంలో అడ్డుకుంది. అది ముహర్రం నెల 2వ తేదీ. యజీద్ సైన్యం ఇమాం హుస్సేన్ మరియు ఆయన కుటుంబ సభ్యులను, చిన్నపిల్లలు, మహిళలతో కలిపి మొత్తం 72 మంది చుట్టుముట్టేసింది. ముహర్రం 7వ తేదీన కర్బలా మైదానం గుండా ప్రవహించే యూఫ్రటీస్, ఫరాత్ నది నీటిని ఇమాం హుస్సేన్ పరివారానికి అందకుండా యజీద్ సైన్యం బంధించేసింది. ఎండ తీవ్రతకు నీరు లేక ఇమాం హుస్సేన్ కుటుంబంలోని చిన్నపిల్లలు, పసిపాపలు దాహంతో అల్లాడిపోయారు. అయినా సరే హుస్సేన్ యజీద్కు తలవంచలేదు. 4. ముహర్రం 10. ఆషూరా, మహాసంగ్రామం. ముహర్రం 10వ రోజున, దీనినే ఆషూరా అంటారు, యజీద్ యొక్క 1000 మంది సైన్యానికి మరియు ఇమాం హుస్సేన్ వైపున్న 72 మందికి మధ్య యుద్ధం జరిగింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, సత్యానికి, అసత్యానికి, న్యాయానికి, అన్యాయానికి జరిగిన పోరాటం. ఒక్కొక్కరుగా ఇమాం హుస్సేన్, అనుచరులు, సోదరులు, హజ్రత్ అబ్బాస్ వంటి వీరులు మరియు ఆయన కుమారులు, 6 నెలల పసికందు అలీ అస్గర్ సైతం దాహంతో అలమటిస్తూనే వీరమరణం పొందారు. చివరగా ఇమాం హుస్సేన్ ఒంటరిగా మిగిలారు. ఆయన ఒంటిపై వందలాది గాయాలయ్యాయి. ఆయన నమాజ్, ప్రార్థన చేస్తున్న స్థితిలో శత్రువులు ఆయన తలను నరికి అమరవీరుడిని షహీద్ చేశారు. కర్బలా ఇచ్చే సందేశం: ఇమాం హుస్సేన్ మరియు ఆయన కుటుంబం కర్బలాలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ చరిత్రలో వారే గెలిచారు. యజీద్ సైన్య బలంతో గెలిచినా చరిత్రలో ఒక క్రూరుడిగా మిగిలిపోయాడు. ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా న్యాయం కోసం, సత్యం కోసం పోరాడి అమరుడయ్యారు. అందుకే ప్రతి సంవత్సరం ముహర్రం నెలలో కర్బలాలో జరిగిన ఈ మహాత్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ముస్లింలు ఉపవాసాలు ఉంటారు, సంతాప దినాలు, మాతం జరుపుకుంటారు మరియు పేదలకు అన్నదానం, మంచినీరు అందిస్తూ ఇమాం హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తారు.